కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రధానంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన హత్యలు జరుగుతున్నాయి. సో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు, పాదయాత్రలో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అనేక మంది బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇక ఈవెన్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తలను ఎంతో మందిని చంపేశారు. మరి ఇప్పటి వరకు మరి బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు? మరి ప్రభుత్వం మర్చిపోతుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి హామీలు ఇవ్వడం మర్చిపోవడం అలవాటే అనుకుంటే, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళందరూ కూడా అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. దీనికో బడ్జెట్ అవసరం లేదు కదా, భూముల కేటాయింపు అవసరం లేదు కదా, రైతుల దగ్గర బలవంతంగా 1000 ఎకరాలు తీసుకొని వచ్చి బీసీ రక్షణ చట్టం కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మరెందుకు బీసీ రక్షణ చట్టం తీసుకురారు? మీరు ప్రశ్నించండి. మీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీ నాయకుని ప్రశ్నించి బీసీలకు న్యాయం చేయండి, లేదంటే బీసీలను మేము మోసం చేస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పండి బీసీ సామాజిక వర్గానికి అని చెప్పి నేను నేరుగా మాట్లాడడం జరిగింది.